నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. నిన్న పూర్వపు గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో మూడు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ మూడు పార్టీల ఉమ్మడి సభ జరిగింది కదా, బ్రహ్మాండంగా జరిగింది. ఆ సభకు సంబంధించి ఇప్పటికే చాలామంది లేట్ అయిపోయినాం కదా మనం, ఇప్పటికే చాలామంది చాలా వీడియోలు పెట్టేశారు. కాబట్టి ఆ వీడియోల్లో ఉన్నటువంటి విషయాల జోలికి పోకుండా నేను మూడు విషయాలు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. మొదటిది, ఈ సభలో చిన్నబాబుని అంటే నారా లోకేష్ బాబుని ఎందుకని మాట్లాడనివ్వలేదు, ఒకటి అయిపోయిందా. రెండో, పవన్ కళ్యాణ్ ప్రసంగోపన్యాసం అంటే ప్రసంగోపన్యాసం ఎవరు రాశారు, మళ్ళీ అందులోనే ఒక బి కూడా ఉన్నది. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్కు దేవదత్తాన్ని ఎవరు అందజేశారు. ఇక మూడోది, మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకని నేరుగా విమర్శించలేదు. ఈ మూడు పాయింట్లు చెప్పేసి నేను వీడియో క్లోజ్ చేసేస్తాను. మొదటిది, లోకేష్ బాబుని ఈ సభలో ఎందుకు మాట్లాడనివ్వలేదు. అసలు ఈ పొత్తే ఇష్టం లేదు చిన్నబాబుకి. నేను మొట్టమొదట ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా. అదిగాక ఈ సభలో గనక మాట్లాడినిస్తమా, చిన్నబాబు ఎప్పుడు ఏం మాట్లాడతాడు అందరికీ ఉత్సాహపడిపోతూ ఉంటాయి. ఆయన పద్ధతి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా, ఎందుకంటే అకస్మాత్తుగా ఆయన వైఎస్ఆర్సీపీకే ఓటేయాలి అని అన్నారనుకోండి, చచ్చిరందరూ. దాంతో ఎందుకు వచ్చిందిలే చిన్నబాబు అని వాళ్ళ నాయన కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒరే నాయన నీ దండం పెడతారా, ఈసారికి వదిలేగా, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు, ఆయన ఎక్కువ సభల్లో పార్టిసిపేట్ చేయడం, ఆయన దొరికిన మాటకి ఆయన వాడుకోవాలి మనం. ఎందుకంటే మన మొహం చూస్తే నీ మొహం చూసినా నా మొహం చూసినా ఓట్లు పడేది లేదు. ఈ పిచ్చోడిని ఒకటి తీసుకుంటే ఈడో జరగడం మన పెద్ద ఉపయోగం లేదు. మనకి ఇప్పుడు ఎస్సెట్ అంతా కూడా కేవలం నరేంద్ర మోడీనే. కాబట్టి దండం పెడతా, నువ్వు మాత్రం ఈ చిలకలూరుపేట సభలో మాట్లాడడానికి వీల్లేదురా నాయన అని చెప్తే, సరే కానీలే అని అనుకున్నాడు. అదే కూడా కాదు చెప్పాడు, మొన్న షర్మిల కనుక మీ ఇంటికి వచ్చినటువంటి విషయం కనుక నువ్వు ఆ సభలో కనుక చెప్పావనుకో, పూర్తిగా కొంపలు అంటుకొని నానా చండాలంగా తయారవుతుంది వాతావరణం, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావు, నీ నాలుగు మీద నీకు కంట్రోల్ ఉంటుందిరా నాయన, అబ్బాయి నీ దండం పెడతా, నువ్వు మాత్రం సభలో ప్రసంగిస్తుందిరా అంటే చిన్నబాబు అలిగి మొహం ఇంత చేసుకొని సర్లే అని అన్నాడు. అయిపోయింది మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్, పవన్ కళ్యాణ్కు సంబంధించి రెండు విషయాలు చెప్పుకోవాలి. మొదటిది, ఈయన దేవదత్తం పూరించాడు. దేవదత్తం అంటే ఏంది ఆయనే చెప్పాడు సభలో, నేను చెప్పాల్సిన అవసరం లే. అర్జునుడి యొక్క శంఖారావం. మొన్న మేదరమెట్ల అంటే ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బహిరంగ సభలో మాట్లాడుతూ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇదే దేవదత్తాన్ని పూరించాడు. పూరిస్తూ ఆయన తనని తాను అర్జునుడుగాను, ప్రజలందరినీ శ్రీకృష్ణులుగాను, ధర్మం వైపు నిలబడ్డటువంటి శ్రీకృష్ణుడి మాదిరిగా తనకు ఓట్లు వేయవలసిందిగాను చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర చిన్న పొరపాటు జరిగింది. వస్తూ ఆ దేవదత్తాన్ని మర్చిపోయినాడు. ఎవరికి తెలియకుండా లటక్కున ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ దేవదత్తాన్ని తీసుకొని వచ్చి ఈ పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంకేముంది దేవదత్తము, అదే కూడా కాదులండి, భాగీరథిని మన హిమాలయాల నుంచి కిందికి తీసుకొచ్చినటువంటి విషయం కూడా చెప్పాడు. ఆ భగీరథునితోటి నరేంద్ర మోడీని పోలుస్తూ ఉన్నాడు. కానీ ఎవడికి ఆయనకి ఎవరు పాఠం రాసిచ్చినటువంటి వాళ్ళు, అదే ఉపన్యాస పాఠం రాసిచ్చినటువంటి వాళ్ళు దాని యొక్క మతలబు, దాని యొక్క అర్థం చెప్పినట్లు లేరు. అందుకోసము ఆయన తడబడతా ఉన్నాడు. అయితే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, శంఖం అంటే పూరించావు, యుద్ధం మొదలుపెట్టడం. యుద్ధం గెలవాలంటే కావాల్సింది ఆయుధం. అర్జునుడి చేతిలో ఉండేటువంటి ఆ ఆయుధము ధనస్సు, దాని పేరు గాంధీవం. అది ఇంకా జగన్ దగ్గరే ఉంది, అది ఆయన మొన్న బయట పెట్టలే. కాబట్టి మేదరమెట్లలో మర్చిపోయే అవకాశమే లేదు. కాబట్టి నీకు అది ఎవరు మన అభిమానులు తీసుకొచ్చి ఇచ్చే అవకాశమే లేదు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. కాబట్టి శంఖం పూరిస్తావు, ఓకే యుద్ధానికి రా, రెడీ అని అనుకుంటారు, సిద్ధం అనుకుంటారు. కానీ ఆయుధం కావాలి కదా, ఆయుధం ఆయన దగ్గర ఉంది. అంతే కూడా కాదు, పవన్ కళ్యాణ్ ద్వారా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా, మంచి పేరున్నటువంటి యాక్టర్ కదా. ఇటునే ఇంతకుముందు ఆయన ఎన్టీఆర్ అని కూడా వచ్చాడు కదా. ఆయనకు పవన్ కళ్యాణ్కి నాకు ఈ మధ్య పోలికల్లో ఒకటి దొరికినాయి. ఏంటంటే అది చెప్పబోయే ముందు చిన్నది చెప్పాలా. భాష చదువుకున్న వాళ్ళు మాట్లాడినప్పుడు తెలుగు భాష ఒక రకంగా ఉంటుంది, చదువుకోని వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అంటే మొదటి దాన్నేమో చదువుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేదాన్ని శిష్ట భాష అంటారు, చదువు రాని వాళ్ళు మాట్లాడేదాన్ని అశిష్ట భాష అంటారు. అంటే చదువుకున్న వాళ్ళు ఎట్ట మాట్లాడతారో తెలుసు కదా, చదువుకోని వాళ్ళు ఎట్ట మాట్లాడతారో తెలుసు కదా.
ఈ రెండూ కాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మూడో రకంగా ఉంటుంది భాష అని కనుక్కున్నారు. అదేంటంటే అతిశిష్ట భాష అని. అంటే ఎన్టీఆర్ మాట ఇలా ఉండేటువంటిది, ఎలా ఇప్పుడు ఈ లోకంలో ఎవరిని అడగాలి అని అనేవాడు. ఇప్పుడు ఈ లోకంలో ఎవరిని అడగాలి. ఈ మూడు కూడా అచ్చులు. ఈ అచ్చులకి ఒత్తులు ఉండవు. అచ్చులకు ఒత్తులు ఉండవు తెలుగులో, హల్లులకు మాత్రమే ఉంటాయి. క ఖ గ ఘ. అయితే ఈ సభలో ఏది మన చిల్లరపేట సభలో మన పవన్ కళ్యాణ్ బాబు చాలా తమాషగా ఏమేమి అడిగినాడంటే బినామీ పేర్లు, అలాగే ఆనందాన్ని, ప్రజానీకం అని అంటూ ఇలా విచిత్రమైనటువంటివన్నీ ఒత్తులు లేని పదాలలో ఒత్తులు పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. బహుశా ఇది ఆ దేవదత్త మహిమే అని నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఏ విషయం మన విశ్వసనీయ వర్గాలను అడుగుని చెప్తాను. ఇకపోతే చివరిది నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎందుకని విమర్శించలేదు. బాబు ఆవేశం, పీకే ఉన్మాదం ఇవన్నీ చూసిన తర్వాత చెమటలు పట్టినాయి. ఎందుకంటే ఈ వ్యవహారం చూస్తుంటే ఇదేదో గెలిచేట్లా, అది మనం 8 సీట్లు తీసుకొని మంచి పని చేసాం లోక్సభ సీట్లో, ఎందుకంటే పోతాయి మనోడికి పోతాయి జగన్కి పోతాయి అనేటువంటిది ఒకటి. ఇదంతా ఇదేదో గెలిచే వ్యవహారం ఉన్నట్లు లేదు. మనకు ఒకవేళ సీట్లు కనుక తగ్గేట్లయితే 25కి 25 కనుక జగన్కి వచ్చినట్లయితే మనకు ఏమైనా సీట్లు తగ్గిపోతే జగన్ ఉపయోగపడతాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా, అనకపోతే బాగుండదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు మాత్రం అవినీతికి పాల్పడుతున్నారని ఒక విమర్శ చేసి అంతటితో చాలించేశాడు నరేంద్ర మోడీ. వాత నిన్న జరిగినటువంటి చిల్లూరుపేటలో నిన్న జరిగినటువంటి సభలో మోదీ వైఖరితోటి అటు చంద్రబాబు అయితేనేమి ఇటు పవన్ కళ్యాణ్ అయితేనేమి చాలా డిసప్పాయింట్ అయినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా మంచి సమాచారం బోగట్ట అందుతోంది. ఎందుకంటే మోదీ వచ్చి ఎరగదీస్తాడు జగన్మోహన్ని అసలు అని చాలా సంకలు గుద్దుకొని సంకలు నిప్పులు పుట్టడమే కానీ మోదీ నుంచి ఆ విధమైనటువంటి వైఖరి కానీ ఆ విధమైనటువంటి వ్యవహార శైలి కానీ మనకు కనపడలే. వీడియో బాగుందా? నచ్చితే దీన్ని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లనే సింగం టీవీలో సబ్స్క్రైబ్ చేయండి.